నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే ఇది ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో ఒక ఆమె తన పర్సనల్ ప్రొఫైల్లో, తన పర్సనల్ ఇన్స్టాలో, లేదంటే తన సొంత ఛానల్ ఏదైతే సోషల్ మీడియా ఛానల్ ఉంటాయో వాటిపైన ఆమె స్పెషల్ సబ్స్క్రిప్షన్ ఒకటి పెట్టుకొని అందులో తను కొంచెం ఆఫ్ న్యూడ్ లేదంటే ఎక్స్పోజింగ్ సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ని, తన ఫ్యాన్స్ని సంతోషపెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కూడా ఒక కళే. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, సొసైటీలో ఉండే చాలామందిని ఆనందింపజేసేది ప్రతిది కూడా కళ అని అంటారు కొంతమంది. సో ఆమె అది వంట పట్టించుకున్నట్టుంది. ఈ విధంగా కళాసేవ చేయాలని డిసైడ్ అయినట్టుగా కొంతమంది వ్యంగ్యంగా అంటున్నారు. బట్ అది ఎవరో కాదు, మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. యాంకర్ అండ్ యాక్ట్రెస్, ఇంక తర్వాత ఈవెంట్స్లో కూడా చేస్తుంటారు ఆవిడ, విష్ణుప్రియ గారు. సో గతంలో సజ్జనార్ గారు ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎవరెవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరిపై కొరడా జలిపించడం, దానికి నాన్వేష్ అనే ఒక పోటుగాడు వచ్చి సపోర్టుగా మాట్లాడి అన్నీ చేయడం. సో అంతా అయిన తర్వాత వీళ్ళందరూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సంథింగ్ కంప్లైంట్ అయిన తర్వాత 1 by 1 వచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నిజంగా దీని వెనక ఎంత ఇబ్బంది ఉంటుందా, ఎంత దారుణం జరుగుతుందో మాకు తెలియదండి. నిజంగా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు చేయము అని చాలామంది చెప్పారు. మేబీ రిటర్న్గా రాసి ఇచ్చారేమో. సో మొత్తం మీద అందరికీ సెటైడ్ చేసేశారు మన సజ్జనార్ గారు. దానికి ఆ నాన్వేష్ లాంటోడు కొట్టండి లైక్ కొట్టండి, ఇవి వచ్చిన డబ్బులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇస్తానని ఏదో చెప్పాడు. ఆ తర్వాత వాడు నోటుకొచ్చినట్టు వాగాడు. అంటే ఒక స్థాయి అంటే పేరు రావడం గొప్ప కాదు, ఆ పేరు నిలబెట్టుకోవడంలోనే ఉంది అసలైన సత్తా. ఇక్కడ నాన్వేష్ లాంటి వాళ్ళు కూడా పేరు వచ్చింది, లాభం ఏంటి? తర్వాత చాలామంది అన్సబ్స్క్రైబ్ చేశారు, ఫూల్ అయిపోయాడు, వెటకారం చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. మేబీ ఆయన ఏమి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాడు కూడా నాకు తెలియదు. ఇకపోతే వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ అవి ఇవి చేసి చాలా ఇది చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా డల్ అయిపోయారు. చాలామందికి ఇన్కమ్ సోర్స్ కూడా లేదు. ఎందుకంటే సాధారణంగా ఒక మీడియా ఛానల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు ఒక పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద లగ్జరీస్ కార్లు, వాళ్ళ మెయింటెనెన్స్ చూస్తే ఓన్లీ ఈ ఈవెంట్లు, ఈ ఇన్కమ్ సోర్స్తోనే ఇంత భారీ స్థాయిగా గడిస్తారా, ఇంత బాగా వెనకేసుకుంటారా అని రకరకాల అనుమానాలు వస్తాయి. సో ఇప్పుడు రీసెంట్గా మంగ్లీ గారి వ్యవహారం కూడా కొన్ని బయటకు వచ్చాయిగా. అవి మ్యాక్సిమం మంగ్లీ గారి మీద అందరూ విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఛానల్స్లో కానీ. సో ఇప్పుడు ఈ విష్ణుప్రియ గారి అంశం కూడా ఏదైతే ఆమెకి ఇన్కమ్ సోర్స్ పూర్తి స్థాయిలో లేదో, లేదా ఆమె అనుకున్న స్థాయిలో స్థిరపడలేదేమో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిటీకి పొట్ట చేతి పట్టుకొని వచ్చినప్పుడు నేను ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఈ స్థాయిలో నేను లైఫ్ సెటిల్ చేసుకోవాలి అనుకుని డ్రీమ్స్తో వస్తారు. అందరికీ అవి ఫుల్ఫిల్ అవ్వవు, కొంతమందికి అవుతాయి. బట్ తెర వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. చాలామంది చెప్తారు హార్డ్ వర్క్, టాలెంట్, మామ చాలా కష్టపడ్డాను. అందరూ కష్టపడతారు, అందరికీ ఆ స్థాయికి వెళ్ళాలని ఉంటుంది. కొంతమందికి అవకాశం వస్తుంది, మేబీ దాన్నే అదృష్టం అనాలేమో, కోట శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా. సో ఇక్కడ కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా, అవకాశం ఉన్నా ఒక్కొక్కసారి టైం కలిసి రాక అవ్వకపోయిన సందర్భంలో, వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే సందర్భంలో ఇప్పుడు ఈవిడ తన యొక్క ఫొటోస్ని తన సొంత ఇన్స్టాలోనూ ఎక్కడో సబ్స్క్రిప్షన్ చేసుకుంటే చూపించేలాగా పెట్టుకుంది ఆవిడ. సో దానికి ఎప్పుడైతే ఏఎస్ఎఫ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో మరి కాస్త ఇమేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీద కాంట్రవర్సీ అయితేనే ఎక్కువగా షేర్ అవుతుంది, ఎక్కువగా లైక్స్, వ్యూస్ పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఎవడో దుర్మార్గుడు పలానా వ్యక్తిని ఇలా తిట్టాడు అని అంటే, అంత దారుణంగా తిట్టాడా, వెంటనే ఆ తిట్టినోడు ఏమిటి తిట్టాడని వీడియోస్ చూస్తున్నారు. లేదు ఒక దుర్మార్గుడు ఒక హాస్టల్లోనో ఒక షాపింగ్ కాంప్లెక్స్లోనో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడంట అంటే ఆ పాపం ఆ బాధితురాలని గురించి ఆలోచించకుండా పెట్టిన ఏం పెట్టాడు వీడియో నుంచి చూస్తే జనాలు ఉన్నారు. మళ్ళీ అల్టిమేట్గా మారాల్సింది ప్రజలే ఇక్కడ. సో అలాంటి సందర్భంలో ఆవిడకున్న సబ్స్క్రిప్షన్స్ 1800 ఎంతమంది ఉండేవారట, ఒక్కసారిగా వేలకు వేలు సబ్స్క్రిప్షన్ పెరిగిపోయే ప్రతిదానికి కూడా 399 ఎంతో పెట్టేసింది ఛార్జ్, 1 monthకో ఏదో సంథింగ్. సో ఆమెని ఇష్టపడే వాళ్ళు లేదా ఆమెని ఫాలో అయ్యేవాళ్ళు ఆ ఫొటోస్ చూడాలనుకుంటే ఆ 399 సబ్స్క్రిప్షన్ చేయాలి. ఈ విధంగా ఆవిడికి
యాంకర్గా కానీ లేదంటే ఈవెంట్లో కానీ లేదంటే బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్స్లో కానీ డబ్బులు వచ్చినా నిరంతరాలు రాబడి కాదు కాబట్టి ఆవిడ ఈ మార్గాన్ని ఎంచుకుంది, తనకు తానుగా సెల్ఫ్ ఎంటర్ప్రీనర్గా మారింది అనేది చాలామంది విమర్శించిన డబ్బుల కోసం మరీ ఇంత దిగజారాలా అని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక విధంగా చెప్తే చాలామంది ఈరోజు సినిమాల్లో చాలామంది హీరోయిన్లు కూడా సాంగ్స్లో కానీ లేదంటే కొన్ని సన్నివేశాల్లో చాలా సగం బట్టలు పొట్టి బట్టలు వేసుకుంటూనే చేస్తున్నారు. సో ఆ హీరోయిన్లందరికి కూడా ఈ సోకాల్డ్ ఎవరైతే విమర్శిస్తున్నారో మైక్ పెట్టగానే వీళ్ళందరూ కూడా డబ్బుల కోసం ఎంత దిగజారిపోవాలా అని అంటున్నారా? లేదు. రాజకీయాల పరంగా ఎవడో అన్న కళల్లో ఆనందమో బావ కళల్లో ఆనందం కోసం వీడు రాజకీయ తొత్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఈ కార్యకర్తలు బి గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దిగజారి తల్లుల్ని భార్యల్ని తిడుతున్నప్పుడు మరప్పుడు డబ్బు కోసం ఎంత దిగజారాలా అని అంటున్నామా? ఈరోజు విష్ణుప్రియ గారు చేసిన దాంట్లో అది ఆమె కరెక్ట్ అనిపించింది కాబట్టి చేసింది ఆమె. మేబీ ఆమె ఇష్టం. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు ఏది బాలీవుడ్లో హాలీవుడ్లో ఆ స్టార్ హీరోయిన్లు కూడా సినిమా పరంగా అక్కడ లిప్ లాక్లు పెట్టచ్చు, బాత్రూమ్ సన్నివేశాలు నటించవచ్చు, స్విమ్ సూట్లు వేసుకోవచ్చు. ఇన్ని చేసినప్పుడు డబ్బు కోసం ఇంత దిగజారాలని మనం ఇప్పుడు కామెంట్ చేయలేదే. ఫ్యామిలీతో సహా సినిమాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారుగా. అది సినిమాకి ఆ పాట అవసరం కాబట్టి పెట్టారేమో అనుకుని చూసిన వాళ్ళు ఉన్నారుగా. మరి ఈరోజు ఈవిడ కోసం ఇంత భయంకరంగా కామెంట్స్ చేస్తున్నారంటే మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదా? మిగతా వాళ్ళు వేరే కోణంలో వేరే యాంగిల్లో చేస్తున్నారేమో కదా. ఇక్కడ ఆమె చేసిన దాంట్లో ఆమె ఇష్టం. ఆమెకి ఇప్పుడు అవకాశాలు ఇవ్వట్లేదు. ఒకవేళ సినిమాల్లోనో ఎక్కడో అవకాశాలు ఇస్తే అటువంటి ఐటెం సాంగ్స్కో లేదంటే అటువంటి అర్ధనగ్న ప్రదర్శనకో ఆవిడ సిద్ధపడతారేమో. ఆ అవకాశాలు కూడా రావట్లేదు కాబట్టి ఆవిడ ఇలా చేశారేమో. ఆవిడ పరిస్థితులు ఏంటో ఆవిడిష్టం. ఎంత అంటే నేను అన్నది ఆవిడ చేసింది తప్ప ఒప్ప మనం డిసైడ్ చేయలేం. ఎందుకు డిసైడ్ చేయలేమని అంటున్నామంటే గట్టిగా మాట్లాడితే పెద్ద పెద్ద నేము ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ కన్నా ఆమె రేంజ్ చాలా చిన్నది, చాలా తక్కువ. సో ఇక్కడ మనం ఇలా ప్రస్తావించుకొని ఆవిడ ఇలా చేస్తుంది, దిగజారిపోయింది, ఏఎస్ఎఫ్ కంప్లైంట్ లేదా వేరే వాళ్ళ కంప్లైంట్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఏఎస్ఎఫ్ కంప్లైంట్ ఇచ్చింది, మహిళా సంఘాలు లేదంటే ఇంకెవరో కంప్లైంట్ ఇచ్చింది కూడా కాదు మరలా. సో ఇలాంటివి మనం ఎంతవరకు ప్రశ్నించగలం, ఎంతవరకు తప్పు అని చెప్పగలం చెప్పండి. ఇవాళ రేపు ప్రతి సినిమాల్లో చాలా దారుణంగా సన్నివేశం మొన్న మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమా ఒక 2-3 సన్నివేశాల్లో జస్ట్ ఒక 4-5 నిమిషాల సీన్లు చూస్తే చాలా అసహ్యంగా, అంటే అది ఫ్యామిలీతో చూడలేము. ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి భార్య భర్త వెంట పడుతూ ఉంటుంది. ఆ భార్య తర్వాత ఆ పాటలో ఉండే సన్నివేశాల్లో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ చూస్తే చాలా దారుణంగానే ఉన్నాయి. మరి అక్కడ డబ్బు కోసం ఇంత దిగజారిపోయిందా అని మనం అనుకున్నామా? లేదే. అంటే ఈమె దొరికింది, సోషల్ మీడియాకు ఒక న్యూస్ కావాలి, ఎవరినో ఒకరు వేసుకుంటూ కొన్నాళ్ళ పాటు ఒక హల్చల్ నడుస్తూ ఉంటుంది. రాత్రి స్టార్ని ఏం చేస్తుంది, రాత్రి అధపాతాలను తొక్కేస్తారు సోషల్ మీడియాలో. సో ఆమె చేసిన తప్పే అంటే కొంతమందికి అనిపించవచ్చు, కానీ ఇది అంత స్థాయిలో చర్చించుకొని పనిపాట మానేసి సోషల్ మీడియా వేదికలో చర్చించుకోవాల్సిన అవసరం అయితే లేదు అనేది నా అభిప్రాయం. మరి చూద్దాం, మరి ఆవిడని ఇప్పటికైనా వదులుతారా, లేదంటే ఆవిడైనా మారుతుందా, లేదా ఇంకా హాఫ్ న్యూడ్ ఫుల్ న్యూడ్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది తెలియదు. మరి అది ఆవిడ ఇష్టం, చూద్దాం మరి.